అయిపోయింది సార్, ఫీజు పీకేశాను. ఓకే. ఈ మిల్లు వాళ్ళు కరెంటు బిల్ కట్టేంత వరకు ఈ మిల్లుకి పవర్ రాకూడదు. అలాగే సార్. వెంకిబాబు ఏమైంది బాబాయ్? కరెంటు వాళ్ళు వచ్చి మన ఫ్యాక్టరీకి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. కట్ చేస్తున్నారా? మనోడా, కరెంట్ కనెక్షన్ కట్ చేయడం ఏమిటి? చూస్తాను తాతయ్య, పద. సార్ 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 ఒక్క నిమిషం. ఎవరిని అడిగి మీరు ఫీజులు తీసుకెళ్తున్నారు? కరెక్ట్గా బిల్లులు కట్టనప్పుడు కరెంటు కట్ చేసే అధికారం మాకుంది. ఇందులో మేమెవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఇంకా నెల కూడా పూర్తి కాలేదు కదా. ఈ నెల వదిలే మిస్టర్. గత 8 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. 8 నెలలా? ఎనిమిది నెలల నుంచి బిల్లు కట్టలేదా? అవును, మొత్తం 10 లక్షల రూపాయల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు టెంపరవరీ ఎండి మీరేంట కదా. అవును. మిల్లు నడవాలి అంటే, కనెక్షన్ ఇవ్వాలి అంటే ఆఫీస్కి వచ్చి 10 లక్షలు పే చేసి రిసిప్ట్ తీసుకోండి. అప్పుడే మళ్ళీ మీ మిల్లుకి పవర్ వస్తుంది. పదండి. కరెంటు బిల్లులు 10 లక్షలేంటి భయ్యా? బావగారు, అఖిలమ్మా, ఆ కరెంటోళ్ళు ఫీజులు పీక్కుపోయినది మిల్లువే కదా? అవునమ్మా. మరి అబ్బి ఏంది ఫీజులు కొట్టేసినట్టు ఇట్టా అయిపోయినాడు? అత్తయ్యో, అందరికీ షాక్ తగిలితే వెంకీ భయ్యకి మాత్రం కరెంటు బిల్లుకే షాక్ తగిలింది పాపం. ఓ, ఇది నీ పనేనా అత్త? అదే మరి నాకు మండేది. నా పని ఎట్టా అవుతాదబ్బి? మిల్లుకి లాభాలు లేవు, వర్కర్లకి జీతాలు లేవనే కదా నేను వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేసినది. అట్టంటప్పుడు లక్షల లక్షలు బకాయిలు కాక బాదుషాలవుతాయా ఏంది? అయినా ఫ్యాక్టరీని నడపడం అంటే ఇంటర్వ్యూ మధ్యలో దూరి వాగినంత ఈజీ కాదు. బోర్డు మీద పేరు మారిస్తే గెలుపు రాదు. అసలైన ఆట ఇప్పుడు మొదలైనదబ్బి. 10 లక్షలు బకాయిలు కట్టుకుంటే ఫ్యాక్టరీకి కరెంటు రాదు. ఏం చేస్తావిప్పుడు? అఖిలమ్మా, అయితే నీ దగ్గర కొట్టేసి దాచేసిన 50 లక్షలు ఈ అబ్బాయి చేతిలో ఉన్నాయి కదా, అవి వాడతాడేమో. అవును కదూ. అయినా అవి వాడుకోనని అక్కడ కూడా ఛాలెంజ్ చేసినట్టున్నాడుగా ఈ అబ్బి. వాడకపోతే ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? కరెక్టే కదూ. అయ్యో, అట్టా పోయి ఇట్టా పోయి మళ్ళీ ఆడకే వచ్చుండాడే ఈ అబ్బి. ఇప్పుడు నా డబ్బుల్లోంచి 10 లక్షలు తీసుకెళ్లి కట్టకపోతే అబ్బాయి బతుకు తెల్లగా కాదు, మిల్లుకి ఎలుగు రాదు.
ఏం బావుగారు? అంతే కదమ్మా. బాబు నీ మీద గెలవడం పక్కన పెట్టి నీ డబ్బుతో గెలవాల్సిందే. హా, మా అయ్య అప్పుడు భయ్య గెలిచినట్టు ఎట్టా అవుద్ది? అత్తయ్య గెలిచినట్టు అవుద్ది కదా. అంతే కదా. హా. హ? అంతేనా అబ్బి? అబ్బి ఏం మాట్లాడవే? హ? అత్త అత్త, నీ డబ్బులో నుంచి 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా వాడుకునే ఉద్దేశం నాకు లేదు, రాదు. అయితే ఈ మిల్లుకి కరెంటు రాదు. దేవరపాటి వెంకటేష్ నాయుడు ఇక్కడ, సన్ ఆఫ్ భార్గవ నాయుడు. నీ డబ్బు నమ్మి పందెం కాయలేదత్త, నా బ్లడ్ నమ్మి పందెంలోకి దిగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆగండి సార్. ఎక్కడికి సార్? ఏఈ గారిని కలవాలి. దేని గురించి సార్? వెళ్ళి అఖిలా మిల్స్ ఎండి వచ్చారని చెప్పు, అర్థమవుతుంది. ఆ, సరే కూర్చోండి సార్, చెప్తాను. హ్మ్. సార్, అఖిలా మిల్స్ ఎండి అంటే సార్ మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఏంటి, అఖిలా మిల్స్ ఎండీనా? సరే, వెయిట్ చేయమని చెప్పు, నేను పిలుస్తాను, నువ్వెళ్ళు. ఓకే సార్. ఇక్కడికి వచ్చాడేంటి? డబ్బులు కట్టడానికి వచ్చాడు అంటే ఉట్టి చేతులతో వచ్చాడు. దేనికే ఉంటుంది?